హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎల్జీ గృహలక్ష్మి. బాగున్నారా అందరూ? ఈరోజు వచ్చేసి మంచి స్వీట్ రెసిపీకి తీసుకొచ్చాను. ఇంకా స్వీట్ వచ్చేసి మనకి మేమైతే హల్వా అంటాము. ఇంకా చాలామంది రవ్వ కేసరి అని కూడా అంటారు దీన్ని. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎప్పుడు మనం దేవునికి ప్రసాదం పెట్టుకోవాలన్నా కానీ మనం ఈజీగా ఇంట్లో ఎప్పుడైనా స్వీట్ తినబుద్దైనా కానీ ఈజీగా చేసుకునే ప్రాసెస్ కాబట్టి మీకు ఇది కూడా చూపిద్దామని మేము ముందుకు తీసుకొచ్చానండి. ఇంకా అందరూ చేసుకుంటారు, కాకపోతే ఒక్కొక్కరు చేసే విధానం బట్టి వేరువేరుగా ఉంటుంది. నేను చేసే విధానం బట్టి నేను చూపిస్తున్నాను మీకు. ఇంకా ఒక గ్లాసు రవ్వ పోసాను, ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసి అందులో రవ్వ వేసాను. దాని తర్వాత వచ్చేసి ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసుల వాటరు, కొంచెం ఫుడ్ కలర్ వేసి దాన్ని వేరే హాట్ వాటర్ వేడి చేశానండి. ఇంకా అది వేడి ఎక్కుతుండగానే ఇటు సైడ్ మంచిగా రవ్వ మంచిగా మన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి అందులో ఒక 4 ఇలాచీలు మంచిగా ఇంత చక్కెర వేసి దంచాను. దాని తర్వాత వచ్చేసి మనకి ఇది ఏగగానే దీంట్లోనే నేను డైరెక్ట్ వాటర్ వేసేస్తానండి. ఎందుకంటే ముందుగానే షుగర్ వేయడం వల్ల ఏమైద్ది అంటే టేస్ట్ అది వేరేలాగా ఉంటుంది. మనము వాటర్ వేసిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత లాస్ట్లో నేను షుగర్ వేస్తాను, ఆ టేస్ట్ వేరేలాగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా కూడా చేసి చూడండి, బాగుంటుంది. ఇంకా కొంతమంది నెయ్యి ఎక్కువ తినేవాళ్ళు నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటారండి. నేను కొంచెం తక్కువనే తింటాను కాబట్టి కొంచెం నాకు తగ్గట్టుగా నేను వేసుకున్నాను. అది మీ చాయిస్. అది మీకు ఎలా అనిపిస్తే అలా ఎక్కువ కావాలంటే కూడా ఇంకా వేసుకోవచ్చు. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించి ఆ వాటర్ అనేది అందులో వేసాను. వాటరు దగ్గరికి వచ్చాక కుకింగ్ మంచిగా అప్పుడు షుగరు కొంచెం సాల్ట్ కూడా వేస్తానండి. సాల్ట్ దేనికంటే మనకి కమ్మదనం వస్తుంది అన్నమాట సాల్ట్ వేయడం వల్ల. సాల్ట్ నేను దేంట్లోనైనా ఏ స్వీట్ రెసిపీలోనైనా కానీ కంపల్సరీ నేను యూజ్ చేస్తాను సాల్ట్ అనేది. దాంతో మంచిగా అనిపిస్తుంది టేస్ట్, మనకి తినడానికి కూడా ఇష్టంగా తింటాము పిల్లలు కూడా. ఇంకా ఇందులోనే వాటర్ వేసాక మంచిగా దగ్గరికి వచ్చాకనే షుగరు, సాల్టు, తర్వాత కొంచెం కాజు ఒకటి వేసానండి డ్రై ఫ్రూట్స్లో. నేను వేరే నాకు ఎక్కువ నచ్చవు. ఒక కాజు ఒకటి మళ్ళీ నెయ్యిలో వేయించి అందులోనే వేసాను. ఇలాచీ పౌడర్ కూడా ఇప్పుడు ఈ మూమెంట్లోనే వేసేసాను. ఇంకా కొంచెం అయ్యాక దమ్లోనే ఉడికి బందేశాను. అది దేవునికి కూడా ప్రసాదం పెట్టేసి నేను కూడా తిన్నాను. చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి తింటే కానీ మీకు అర్థమైంది ఈ టేస్ట్ ఎట్లుందో అని. ఇంకా వీడియోని అందరూ చూడండి, ఆదరించండి. చాలా మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. మీరందరూ చూసి నన్ను ముందుకు తీసుకెళ్తారని. వ్యూస్ అనేది మీ చేతిలోనే ఉంటుంది కదండి. వీడియోలు కంప్లీట్గా చూడట్లేరు చాలా వరకు. నేను పెట్టేది అందుకనే చాలా తక్కువ లెంత్లో పెడుతున్నాను, 2-3 మినిట్స్లోనే పెడుతున్నాను చాలా వరకు వీడియోస్. ఇంకా ఫస్ట్లో చేసిన 2 ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియోలు అయితే 1/2 అవర్, 20 మినిట్స్, 15 మినిట్స్ అలా పెట్టేదాన్ని. ఇంకా ఇప్పుడు స్పీడ్ అనేది పెరుగుతుంది కదా జనాభాలో. ఇంకా స్పీడ్ గురించి మనం కూడా స్పీడ్ కావాలి కదా అని షార్ట్ వీడియోలో నుంచే నేను తీసుకొచ్చాను మీ ముందుకి. షార్ట్ వీడియోలు అయితే ఈజీగా చూడగలుగుతారని. ఇంకా మీరు కూడా చూస్తారు, ఆదరిస్తారు అని అనుకుంటున్నాను. ఓ 10 మందికి మీ తరపు నుంచి ఒక్కొక్కరు 10 మందికి షేర్ చేసినా చాలండి. ఇంకా మనము ఒకరికి సాయం చేస్తే మనకు అంటారు కదా, మనం ఒకరికి సాయం చేస్తే మనకు 10 మంది సాయం చేస్తారు అని. అది ఉంటుందండి. చాలా వరకు జనాలు కొంత మార్పు వస్తున్నది, మారుతున్నారు ఒక్కొక్కరికి సాయం చేసేదాన్ని బట్టి. అందరూ మారాలనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోలు మీకు ఎలాంటి వీడియోలు అయితే నచ్చుతాయో అది కామెంట్లో మీరు రాసి నాకు చెప్పండి. దాన్ని బట్టి నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాను, మీ ముందుకు తీసుకొస్తాను. వీడియోలు నచ్చుతున్నాయా లేదా, మీకు నేను ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం నచ్చుతుందా, లేకపోతే వీడియోలోనే మాట్లాడాలా, ఎలా అయితే నచ్చుతుందో మీరు చెప్పండి. దాన్ని బట్టి నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలలో మీకు నేను చూపిస్తూనే ఉంటాను. ఇంకా రవ్వ కేసరి అనేది మాత్రం సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఎమ్మీగా నాకు ఎప్పుడన్నా ఇష్టం అనిపిస్తే ఒక్కొక్కసారి నైట్ కూడా అంటే నైట్ నేను ఎక్కువ భోజనం చేయనండి. అంటే రైస్ లాంటివి తీసుకోకుండా టిఫిన్స్ లాంటివి తీసుకుంటాను. అప్పుడప్పుడు నాకు ఏది తినబుద్ధి అయితే ఆ టైంకి అది చేసుకొని తినడం అలవాటు అనమాట. నాకే కాదు నా పిల్లలకు కూడా అదే అలవాటు. వాళ్ళకు కూడా ఈ టైంకి ఇది తినాలనిపిస్తుంది మమ్మీ అని అంటే మాత్రం కంపల్సరీ ఎమ్మటే చేసి పెడతాను. అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు నాకు. అది ఇంకా ఇష్టం. స్వీట్స్ అంటే పిల్లలకైనా నాకైనా చాలా ఇష్టం కాబట్టి నేను చేస్తూ ఉంటాను, తింటాము. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మీ ఎల్జీ
గృహలక్ష్మి అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.